హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వర్కౌట్ వచ్చేసి బేసిక్ లెగ్ డే వర్కౌట్. లెగ్ డే వర్కౌట్లో ఫస్ట్ ఏం చేసిన అంటే రాగానే వార్మప్ చేసి కొద్దిగా అటు ఇటు 5 minutes సైక్లింగ్ చేసిన. సైక్లింగ్ చేసిన తర్వాత లెగ్ డే వర్కౌట్ షురూ చేసే ముందు స్పైన్ మొబిలిటీ, హ్యామ్స్ట్రింగ్, కాఫ్ మజిల్కి బాగా జర స్ట్రెచ్చింగ్ చేసుకున్న. లెగ్స్ లోవర్ బాడీ మొత్తం ఫుల్గా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది కాబట్టి లెగ్ డే వర్కౌట్. ప్రాపర్గా వార్మప్ చేసుకోలేదనుకో ఎక్కడైతే మజిల్ని టార్గెట్ చేసినా అక్కడ బ్లడ్ ఫ్లో పోదు. సో జల్దీ మజిల్ ఫటిక్ అవుతుంది, రికవరీ కాదు, చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని ప్రాపర్గా వార్మప్ చేయాలి. అట్లా అని చెప్పేసి గంటలు కాదు, జస్ట్ లోవర్ బాడీ మొత్తం ఒకటేసారి ఫటాఫట చేసేసుకోవాలి. 5 seconds అట్లా హోల్డ్ చేసి వచ్చేసి ఫ్రీ స్క్వాట్స్. ఎట్లా అంటే అందరు కిందికి దిగాలని ఏం లేదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రేంజ్ ఆఫ్ మోషన్ ఉంటుంది. వాళ్ళు ఆ రేంజ్ ఆఫ్ మోషన్ బట్టి దిగొచ్చు కిందికి. సో నా రేంజ్ ఆఫ్ మోషన్ కింది వరకు వెళ్తా కాబట్టి నేను కింది వరకు దిగుతా, కంట్రోల్గా దిగుతా. కింద ఒక సెకండ్ హోల్డ్ చేసి పైకి లేస్తా. ఎందుకంటే రపా చేసింది అనుకో అప్పుడు ఏమైందంటే ఎనర్జీ లాస్ అవుతుంది. సో మజిల్ మీద టెన్షన్ ఉంటుంది. సో అది అందుకే ఏం చేసిందంటే స్లోగా దిగి స్లోగా పైకి లేస్తా. అట్లా 10-10 లాగా 5 sets పెట్టుకున్నాను. దాని తర్వాత నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి ఫ్రీగా చేసిన కదా, ఇప్పుడు కొద్దిగా వెయిటెడ్ డంబుల్ స్క్వాట్స్ చేసిన. సో నాకు ఏదైతే మంచిగా అనిపిస్తుందో వెయిట్స్ దాన్నే తీసుకుంటే, హెవీ వెయిట్ తీసుకోను. అట్లా అని చెప్పేసి మొత్తం లైట్ వెయిట్ తీసుకోను. స్టార్టింగ్ వెయిట్ వచ్చేసి 10 kg తీసుకున్నా. 10 kg తీసుకొని చేసిన. సో మీరేం చేస్తారంటే మీ లెవెల్ దగ్గర తీసుకోవాలి. 2.5 అయినా తీసుకోవచ్చు, 5 kgs అయినా తీసుకోవచ్చు. ఎట్లా మీ వెయిట్స్ మీ చాయిస్, అది మీ స్ట్రెంగ్త్ని బట్టి ఉంటుంది. లేదంటే మీ కోచ్ని అడగండి, మీ కోచ్ అయినా చెప్తాడు. సో నేనైతే 10 kg తీసుకొని స్లోగా నా కంట్రోల్గా ఉండాలి. అట్ ది సేమ్ టైంలో రేంజ్ ఆఫ్ మోషన్ కూడా ప్రాపర్గా ఉండాలి. 3 squats అన్ని కంప్లీట్ చేసేసుకున్నా. అది వచ్చేసి 15-15 లెక్క 3 sets చేసిన. నెక్స్ట్ వచ్చేసి క్వాడ్ ట్రైసెప్ని బాగా ఎంగేజ్ చేయాలి కాబట్టి సో సిట్టింగ్ లెగ్ ఎక్స్టెన్షన్ పెట్టుకున్నా. లెగ్ ఎక్స్టెన్షన్ అది కూడా కంట్రోల్డ్ వెయిట్స్. ఎందుకంటే ఇక్కడ పక్కనోడు హెవీగా చేసిండు కానీ నేను కూడా హెవీ చేస్తా అని చెప్పి చేసిండు అనుకో అప్పుడు నాకే పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి. సో లైట్ వెయిట్ పెట్టుకున్నా పర్లే కానీ ప్రాపర్గా కిందికి స్లోగా డౌన్ కావాలి, పైకి స్లోగా అప్ కావాలి. పైన ఒక సెకండ్ హోల్డ్ చేయండి, ఒక సెకండ్ హోల్డ్ చేసి స్లోగా డౌన్ కండి. ఎట్లా అంటే పైకి పోతేప్పుడేమో 1 2 3, కిందికి వస్తేప్పుడేమో 1 2 డౌన్ అట్లా రండి. ఎప్పుడు అట్లా చేసినప్పుడు ఏంటంటే మజిల్ మీద చాలా టెన్షన్ క్రియేట్ అవుతుంది. అట్లా క్రియేట్ అయినప్పుడు ఏం చేస్తానంటే మజిల్ బాగా బ్రేక్ డౌన్ అయ్యి మంచిగా బిల్డ్ అవుతుంది అనమాట. అట్లా సో అట్లా 10-10 లాగా 4 సెట్లు చేసిన నేను. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసి లేయింగ్ కల్స్ అంటే ఏం లేదు, కింది కనాలి హామ్స్ట్రింగ్ని టార్గెట్ చేయడానికి. సో నా దగ్గర సిట్టింగ్ కల్సే ఉంటుంది. కొంతమంది దగ్గర లేయింగ్ కల్స్ ఉంటుంది, పడుకొని చేస్తారు. నా దగ్గర సిట్టింగ్ అవైలబుల్ ఉంది కాబట్టి నేను సిట్టింగ్ చేసిన. మీ దగ్గర లేయింగ్ ఉంటే మీరు లేయింగ్ తీసుకోవచ్చు. సో ఇందులో కూడా సేమ్ అంతే. పైకి వస్తేప్పుడేమో కొద్దిగా మజిల్ మీద టెన్షన్ ఉండాలి. ఎట్లా ఉండాలంటే 3 2 1 పైకి, కిందికేమో కిందికంటే 1 2 డౌన్. కింద ఒక సెకండ్ హోల్డ్, పైకి వస్తేప్పుడు స్లోగా రిలీజ్ చేయండి. ఫాస్ట్గా కిందికానండి, స్లోగా రిలీజ్ చేయండి. సేమ్ అది కూడా అంతే 15-15 లాగా 3 సెట్లు చేసిన.
దీని తర్వాత కొద్దిగా హ్యామ్స్ట్రింగ్ అంతా పట్టుకపోయింది, కొద్దిగా అది రిలీజ్ చేసిన. ఎందుకంటే గ్లూట్స్ అని కూడా టార్గెట్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు. సో ఎందుకంటే లోవర్ బాడీలో గ్లూట్స్ కూడా ఒక పార్ట్. మన బాడీలో పెద్ద వాల్యూమ్ పరంగా పెద్ద మజిల్ ఏదైనా ఉందంటే అది గ్లూట్సే. సో హ్యామ్స్ట్రింగ్ బాగా పట్టుకపోయింది. దాని దగ్గర కొద్దిగా అటు స్ట్రెచింగ్ చేసేసి ఇంకా గ్లూట్స్ని టార్గెట్ చేసిన. ఇదేం చేస్తాను అంటే గ్లూట్ బ్రిడ్జెస్ అనమాట. సో ఇది ఎవరైనా చేయొచ్చు, ఇది ప్రాపర్ టెక్నిక్తో చేయాలి. ఎవరైనా కోచ్తో చేయండి, కోచ్ని అడగండి ఫస్ట్. పక్కన కోచ్ మీకు ఏమైనా ఐడియా ఉందంటే మీరు దాన్ని ఫీల్ అవుతారంటే మీరు కరెక్ట్గా నేను చూపించిన పోస్టర్ లెక్క చేయండి. అట్లా ఓన్లీ గ్లూట్స్ అండ్ అట్లా గ్లూట్స్తోనే పుష్ చేయాలి, హ్యామ్స్ట్రింగ్ కూడా ఇన్వాల్వ్మెంట్ కావద్దు. ఇది వచ్చేసి 10-10 లాగా 6 సెట్లు పెట్టుకున్నా. ఎందుకంటే ఇది నాకు గ్లూట్స్ని ఎక్కువ డామినేటెడ్గా చేసిన నేను, స్ట్రెంత్ కావాలని బట్టి. నెక్స్ట్ వీడియోలో చెప్తా మళ్ళీ వచ్చే వీడియోస్లలో గ్లూట్స్ ఎందుకు ఇంపార్టెంట్, గ్లూట్స్ని ఎందుకు టార్గెట్ చేయాలి, గ్లూట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంది, అది చేయకపోతే మన బాడీలో ఏం లాస్ అవుతాం అని చెప్పేసి. దాని తర్వాత మన బాడీలో సెకండ్ హార్ట్ మజిల్ అంటాం, దాన్నే కాఫ్ రేజింగ్ని ప్రాపర్గా స్లోగా కిందికి వెళ్ళి 1 సెకండ్ హోల్డ్ చేసి పైకి వెళ్ళి కూడా 1 సెకండ్ హోల్డ్ చేయాలి పైన. అప్పుడు కాఫ్ మజిల్ అనేది ప్రాపర్గా టార్గెట్ అవుతుంది, మంచిగా బ్రేక్ డౌన్ అయ్యి మంచిగా డెవలప్మెంట్ వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి పెద్ద మిస్టేక్ ఏంటంటే వర్కౌట్ అయిపోగానే అందరూ చలో రైట్ అని చెప్పి వెళ్ళిపోతారు. అట్లా పోవద్దు, కోచ్ని అడగండి. పక్కన కోచ్ అంటే మీకు ఏమైనా ఐడియా ఉంటే ఐడియా చూసుకోండి. సో వర్కౌట్ అయిపోయిన ఇమ్మీడియట్లీ ఏం చేస్తారంటే కాసేపట్లో కూర్చొని నీళ్ళు తాగి స్టాటిక్ స్ట్రెచ్చింగ్ అంటారు. స్ట్రెచ్చింగ్స్లో చాలా టైప్స్ ఉంటాయి, స్టాటిక్ స్ట్రెచ్చింగ్స్ అంటారు. ఇవి కూల్ డౌన్ వార్మప్స్ కూడా అంటారు. బాడీని లోవర్ బాడీ టార్గెట్ చేసే లోవర్ బాడీ, అప్పర్ బాడీని టార్గెట్ చేసే అప్పర్ బాడీ. సో ఇవన్నీ కలిపి నీట్గా అవన్నీ ఇన్వాల్వ్మెంట్ ఎట్లయితే చేసినామో మళ్ళీ సేమ్ అదే విధంగా కూల్ డౌన్ చేసినాం అనుకో, అవి ఏంటంటే రేపు పొద్దుగాలకి జల్దీ రికవర్ అవుతాయి. లేదనుకో ఏమైపోద్ది అంటే అది రికవరీ కాకుండా అట్లే ఉండి మజిల్ సోర్నెస్ అంతా అట్లే ఉంటుంది, అట్లే పట్టుకొని ఉంటుంది. సో దానివల్ల ఏమైతే నెక్స్ట్ డే వచ్చేసరికి ఏంటంటే మొత్తం పెయిన్స్ ఉంటుంది. చెస్ట్ మజిల్ చేద్దామన్నా లేకపోతే ఇంకేం చేద్దామన్నా కూడా కాళ్ళు పట్టుకపోతాయి, ఏం చేద్దామన్నా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో కూల్ డౌన్ స్ట్రెచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలామంది ఇదే పెద్ద మిస్టేక్ చేస్తారు, కూల్ డౌన్ స్ట్రెచ్చింగ్ కంపల్సరీ చేయాల్సిందే. లేదంటే కార్డియో, సైక్లింగ్ అట్లాంటిది ఏదైనా చేయాలి. లెగ్స్ లేదంటే పట్టకపోతే ఏడుగాడికి. నెక్స్ట్ వీడియోలో ఫుడ్ ఎట్లా తీసుకోవాలి, వర్కౌట్ ముందు ఏం ఫుడ్ తినాలి, వర్కౌట్ తర్వాత ఎట్లా తినాలి, సో వాటి గురించి డిస్కస్ చేసాం. బాయ్.